Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు PDF రూపంలో ఈ 5 బుక్స్ ని పంపించడం జరుగుతుంది. మనం చాలా క్లాసెస్ ని ఇప్పటి వరకు చూసాం, చాలా కాంబినేషన్స్ వింటాం, కానీ కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనం రోజు అలవాటుగా మళ్ళీ చేస్తున్న పనులు ఏ కాలంలో ఎలా చెప్పాలి. ఆల్రెడీ మనం ఒక కాంబినేషన్ అనేది గత క్లాసెస్ లో ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా అది మిస్ అయ్యింటే చూడండి. ఈ రోజు మనం ట్రై చేసే కాంబినేషన్ ఏంటి అంటే 3 కాలాల్లో అలవాటుగా మళ్ళీ చేస్తే ఏ విధంగా మాట్లాడాలి, గతంలో అలవాటుగా మళ్ళీ చేస్తే ఏ విధంగా మాట్లాడాలి, ఒకవేళ గతంలో మాత్రమే చేసి ఇప్పుడు చేయకుండా ఉంటే ఎలా, గతంలో చేసి ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఎలా. ఓవరాల్ గా మళ్ళీ చేసే పనులు ఏదైతే మనం అలవాటుగా చేస్తామో వాటి గురించి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ కి మనకు కావాల్సిన మోడల్ వెర్బ్స్ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ ఏంటంటే డూ అనే ఒక హెల్పింగ్ వెర్బ్, వుడ్ అనే ఒక మోడల్ వెర్బ్ అండ్ యూజ్ టు అనే ఒక స్పెషల్ గా ట్రీట్ చేసేటువంటి మోడల్ వెర్బ్. వీటిని యూజ్ చేసి మళ్ళీ అలవాటుగా చేసే పనులు. మరి గతంలో మాత్రమే మళ్ళీ అలవాటుగా చేస్తే ఎలా, 3 కాలాల్లో మళ్ళీ అలవాటుగా చేస్తే ఎలా, అలా కాకుండా గతంలో మాత్రమే అలవాటుగా చేసి ఇప్పుడు చెయ్యట్లేదు అంటే దానికి సంబంధించింది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాంబినేషన్ ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్లాస్ మొదలెట్టే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. డూ, వుడ్, యూజ్ టు. డూ అంటే ఏమనుకున్నాం, అన్ని కాలాల్లో చేసే పనులు. అన్ని కాలాల్లో చేసే పనులు. అన్ని కాలాల్లో చేసే పనులు అంటే ఇవి ఎలా ఉండాలి, మళ్ళీ అలవాటుగా ఇటువంటివే కదా, ఇవి అన్ని కాలాల్లో చేస్తాం. మరి వుడ్ అంటే ఏంటి అంటే ఇది గతంలో మళ్ళీ గతంలో మళ్ళీ చేసిన పనులు ఎప్పుడైతే చెప్తామో దానికి వుడ్ అనేది ఉపయోగించాలి. మరి యూజ్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇది కూడా గతంలో అలవాటుగా చేసిన పనులు. గతంలో అలవాటుగా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి ఈ యూజ్ టు అనేది ఉపయోగిస్తాం. డూ అనేది అన్ని కాలాల్లో, వుడ్ అనేది గతంలో మళ్ళీ చేసిన పనులు, అలవాటుగా చేసిన పనులు గతంలో యూజ్ టు. మరి అన్ని కాలాల్లో ఒకే డూ బానే ఉంది, గతంలో మళ్ళీ చేసిన పనులు, గతంలో అలవాటుగా చేసిన పనులు రెండు ఒకటి కాదా అంటే రెండు ఒకేలా కన్సిడర్ చేయొచ్చు. కానీ గతంలో అలవాట్లు అంటే ప్రస్తుతం లేదని అర్థం. గతంలో మళ్ళీ చేసిన పనులు అంటే ఇప్పుడు చేస్తున్నావో చేయట్లేదో తెలియదు. అలవాట్లు కాబట్టి గతానికి సంబంధించినవి. అదే అన్నింటికి సంబంధించిన అలవాట్లు అనుకోండి డూలో చెప్పేస్తాం. ఓన్లీ గతానికి సంబంధించినవి అనుకోండి ఈ యూజ్ టు అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే యూజ్ టు యూజ్ చేసామో అలవాట్లు గతంలో మాత్రమే, ప్రస్తుతం ఇంకా లేవు, అది క్లియర్ అయిపోయి అని చెప్పడానికి యూజ్ టు యూజ్ చేస్తాం. ఒకవేళ వుడ్ యూజ్ చేస్తాం అనుకోండి, అవే అలవాట్లు గతంలో మళ్ళీ చేసాం కానీ ఇప్పుడు చేస్తున్నామో లేదో అంత క్లారిటీ అనేది లేదు, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. అటువంటివి గతం గురించి చెప్పేటప్పుడు వుడ్ అనేది యూజ్ చేస్తాం. మరి డూ అనేది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే అన్ని కాలాల్లో చేసే పనులకి దీన్ని యూజ్ చేస్తాం. మరి ఇవి యూజ్ చేసిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన మెయిన్ వెర్బ్ ఏంటి అంటే మన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ఆర్ మోడల్ వెర్బ్, ఇక్కడ నెక్స్ట్ మెయిన్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు, ఐ యు దే హీ షీట్ ఏదైనా తీసుకోవచ్చు. హెల్పింగ్ వెర్బ్ కింద డూ తీసుకుంటే అన్ని కాలాల్లో అని, వుడ్ తీసుకుంటే గతంలో మళ్ళీ చేసాం ఇప్పుడు చేస్తున్నామో లేదో తెలియదని, గతంలో అలవాటుగా చేసి ఇప్పుడు మానేసాం అనే దానికి యూజ్ టు అని మనం చెప్తాం. మరి ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది ఉంది కదా, ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం యూజ్ చేయాలి అంటే ప్రతి దానికి V1 అనేదే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి V1 యూజ్ చేస్తాం. డూ తీసుకున్నా, యూజ్ టు తీసుకున్నా, వుడ్ తీసుకున్నా V1
యూజ్ చెయ్యాలి. ఇక్కడ ఓన్లీ డూ ఏ ఉంటుందా అంటే డూ ఆర్ డస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. డూ ఆర్ డస్ అనేది ఒక సెట్. ఎందుకంటే డూ అనేది ఎప్పుడు ఉపయోగించాలి, డస్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి. డూ అనేది ఐ, వి, యు, దే ఇవి ఎప్పుడైతే సబ్జెక్ట్స్ గా వస్తాయో అప్పుడు డూ ఉపయోగించాలి. మరి డస్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే హీ, షీ, ఇట్. ఇప్పుడు వుడ్ మరియు యూజ్ టు ఎప్పుడు ఉపయోగించాలంటే ఉన్నది ఒకటే కాబట్టి ఏ సబ్జెక్ట్ వచ్చినా మనం వుడ్ లేదా యూజ్ టు అనేది ఉపయోగించవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మనం చేసే పనులు ఏ విధంగా చెప్తున్నాం అనేదే ఇవి మార్చడం జరుగుతుంది. మరి డూ ఆర్ డస్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమనుకున్నాం మనం, ఈ డూ ఆర్ డస్ కి బదులుగా డైరెక్ట్ గా మనం ఏం యూజ్ చేసేసి అనుకున్నాం, డైరెక్ట్ గా V1 యూజ్ చేయొచ్చు. దీనికి ఆ V1 ఏదైతే ఉందో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి డైరెక్ట్ గా రాయొచ్చు అని మనం గత క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యింటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి ఒకటే సెంటెన్స్ కేవలం ఈ హెల్పింగ్ వెర్బ్ లేదా మోడల్ వెర్బ్ ని మార్చడం ద్వారా అదే పని ఏ విధంగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనేది ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ మూడింటికి మధ్య ఉన్న కాంబినేషన్స్ ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్స్ లో అన్నింటినీ ఒకేసారి యూజ్ చేసి, మోడల్ వెర్బ్ అయినా అయి ఉండొచ్చు, హెల్పింగ్ వెర్బ్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా సరే అన్నింటినీ ఒకేసారి యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ అలవాటుగా చేసిన పనులు ఎప్పుడు ఎలా చేసాం అనేది వీటి ద్వారా చూద్దాం. వీటన్నింటిలో యూజ్ టు అనేది యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అలవాటుగా చేసిన పనులు అంటే స్టాప్డ్ యాక్షన్స్, ప్రస్తుతం చేయట్లేదు, గతంలో మాత్రమే అలవాటుగా చేసిన యాక్షన్స్ కాబట్టి వాటిని ఇంపార్టెంట్ గా తీసుకోవడం జరిగింది. మరి వుడ్ ఒకవేళ ఉపయోగిస్తే ఏమవుతుంది, గతంలోనే మళ్ళీ మళ్ళీ చేసాం, ఇప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు. అదే డూ ఆర్ డస్ యూజ్ చేసాం అనుకోండి, డూ ఆర్ డస్ ప్లస్ V1, ఒకవేళ ఇవి యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఏం యూజ్ చేయొచ్చు, V1 అనేది ఐయుదేకి, హీ షీట్ అయితే అదే V1 కి ఎస్ గాని ఈఎస్ గాని పెట్టి వాడతామని ఆల్రెడీ మనం గత క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అనేది చూడండి. షీ యూజ్ టు సింగ్ బ్యూటిఫుల్లీ, ఎప్పుడైతే యూజ్ టు వచ్చిందో దాని తర్వాత V1 అనేది వచ్చింది. ఓకే, ఎప్పుడైతే నేను యూజ్ టు యూజ్ చేసినప్పుడు ఏమని అర్థం, గతంలో అలవాటుగా చేసిన పని. ఆమె గతంలో చాలా అందంగా పాడేది అంట, ప్రస్తుతం అయితే ఇంకా పాడట్లేదు. స్టాప్డ్ యాక్షన్స్, ప్రస్తుతానికి సంబంధం లేదు. ఒకవేళ తను అన్ని కాలాల్లో గతంలోనూ అలవాటుగా చేసింది, ఇప్పుడు అలవాటుగా చేస్తుంది, ఫ్యూచర్ లో కూడా అలవాటుగా చేస్తుండొచ్చేమో. ప్రస్తుతం గతము ప్రస్తుతం నడుస్తుంటే ఫ్యూచర్ లో కూడా వెళ్తుంది అనే కదా అర్థం. అంటే ఆ విధంగా మనం తీసుకుంటే అన్ని కాలాల్లో జరుగుతుంది అని తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాం, షీ ఏం రావాలి, షీ వచ్చిన తర్వాత డస్ ప్లస్ V1 రావాలి. లేదంటే డైరెక్ట్ గా ఈ V1 అనేది ఎస్ఆర్ ఈఎస్ తో రాయొచ్చు అనుకున్నాం. అప్పుడు ఏమనుకుంటాం, షీ సింగ్స్, ఈ సింగ్ కాస్త ఏమవుతుంది సింగ్స్. అప్పుడు ఇక్కడ ఇంకేముండదు, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఎప్పుడైతే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అని నేను చెప్పానో దాని అర్థం ఏంటి అంటే అన్ని కాలాల్లో చేసే పని, అలవాటుగా లేదా మళ్ళీ మళ్ళీ చేస్తుంది, ఎప్పుడు అన్ని కాలాల్లో చేస్తుంది. దానికోసం మనం ఈ డూ ఆర్ డస్ లేదా డైరెక్ట్ గా ఈ V1 కి ఎస్ఆర్ఎస్ ని యూజ్ చేసి రాసేస్తాం. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. వుడ్ తీసుకుందాం, వుడ్ తీసుకుంటే ఏమవుతుంది, వుడ్ తర్వాత V1 రావాలి. కాబట్టి షీ వుడ్ సింగ్ బ్యూటిఫుల్లీ, గతంలో మళ్ళీ మళ్ళీ చేసిన పని, ఇప్పుడు చేస్తుందో లేదో అంత ఐడియా లేదు, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. అటువంటి సందర్భాల్లో 3 కాలాల్లో చేస్తుంది అంటే డూ ఆర్ డస్ యూజ్ చేసి చెప్పండి. గతంలో చేసింది ఇప్పుడు చేస్తుందో లేదో తెలియదు అంటే వుడ్ ఉపయోగించి చెప్పండి. యూజ్ టు ఉపయోగించమంటే గతంలో మాత్రమే చేసింది, ఇప్పుడు చేయట్లేదు ఆపేసింది అని దాని అర్థం. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూజ్ టు యూజ్ చేసి we used to live in హైదరాబాద్ అంటే గతంలో అలవాటుగా చేసిన పని. గతంలో వాళ్ళు ఏం చేశారంట, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అంట. యూజ్ టు తర్వాత V1 అనేది యూజ్ చేసాం. we used to live in హైదరాబాద్, మేము గతంలో హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అంటే స్టాప్డ్ యాక్షన్ అంటున్నాం, అంటే ఇప్పుడు ఉండట్లేదు. ఒకవేళ అన్ని కాలాల్లో ఉంటున్నాం, అన్ని కాలాల్లో మేము ఉంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, we live. we తర్వాత ఏమి డూ ప్లస్ V1 అయినా రావచ్చు, లేదా డైరెక్ట్ గా V1 అయినా వాడచ్చు. కాబట్టి we live, ఈ లివ్ నే డైరెక్ట్ గా వాడితే సరిపోతుంది. we live in హైదరాబాద్. ఇక్కడ ఎటువంటి మోడల్ వెర్బ్ కానీ
హెల్పింగ్ వెర్బ్ కానీ యూజ్ చేయకంటే చెప్పచ్చు. ఏమైంది, అన్ని కాలాల్లో చేసే పని అలవాటుగా మళ్ళీ మళ్ళీ అంటే పాస్ట్లోనూ అక్కడే ఉన్నాం, ప్రెసెంట్ అక్కడే ఉంటాం, ఫ్యూచర్ లో కూడా అక్కడే ఉంటాం కాబట్టి అన్ని కాలాల్లో జరుగుతుంది కాబట్టి ఆ పని వి లివ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ గతంలో మళ్ళీ మళ్ళీ అక్కడే ఉన్నాం, ప్రస్తుతం ఉంటామో లేదో, ఫ్యూచర్ లో కూడా ఉంటామో లేదో తెలియదు, అటువంటిప్పుడు ఏం చెప్పాలి, వుడ్. వై వుడ్ లివ్ ఇన్ హైదరాబాద్. అప్పుడేమవుతుంది, గతంలో మళ్ళీ మళ్ళీ చేశారు, ప్రస్తుతం ఉంటారో లేదో తెలియదు, ప్రస్తుతం వచ్చేసి ఉండొచ్చు, మళ్ళీ ఫ్యూచర్ లో వెళ్తారేమో, ఇటువంటి సందర్భాల్లో వుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, దే యూజ్ టు రీడ్ స్టోరీ బుక్స్ ఎట్ నైట్. యూజ్ టు అంటే ఏంటి, గతంలో అలవాటుగా చేసే స్టాప్డ్ యాక్షన్స్. గతంలో వాళ్ళు చేసేవాళ్ళంటే ఏం చేసేవాళ్ళు, బుక్స్ ని చదివేవాళ్ళంటే స్టోరీ బుక్స్ అనేది ప్రతిరోజు రాత్రి చదివేవాళ్ళు. ఇప్పుడు అలవాటు లేదు అని అర్థం. ఎప్పుడైతే నేను దే తర్వాత ఏం రావాలి, అన్ని కాలాల్లో చేసే పనికి డూ ప్లస్ V1, అలా కాకుండా డైరెక్ట్ గా V1 అనే యూజ్ చేయొచ్చు. దే రీడ్ స్టోరీ బుక్స్ ఎట్ నైట్ అంటే యూజ్ టు రీడ్ అంటే ఓన్లీ గతంలో మాత్రమే చేసి ప్రస్తుతం ఆపేస్తారని అర్థం. గతంలో చేశారు, ప్రస్తుతం చేస్తున్నారు, ఫ్యూచర్ లో కూడా కొనసాగుతూనే ఉంటుంది, 3 కాలాల్లో మళ్ళీ మళ్ళీ చేస్తారు, అలవాటుగా చేస్తూనే ఉంటారు అనే పని అన్ని కాలాల్లో చెప్పేటప్పటికి దే రీడ్ స్టోరీ బుక్స్ ఎట్ నైట్. ఇప్పుడు వుడ్ అనేది యూజ్ చేసి చూద్దాం. ఎప్పుడైతే వుడ్ అనేది యూజ్ చేశానో, దే వుడ్ రీడ్ స్టోరీ బుక్స్ ఎట్ నైట్, గతంలో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేశారంట, ప్రస్తుతం నైట్ చదవకుండా పగలు చదువుతుండొచ్చు, ఓకేనా, అలా కాకుండా మార్నింగ్ టైం చదువుతుండొచ్చు, ఏదో ఒక టైంలో చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అది పర్ఫెక్ట్ యాక్షన్ కాదు, గతంలో మళ్ళీ మళ్ళీ చేశారు, ప్రస్తుతానికి ఫ్యూచర్ కి సంబంధించి నీకు తెలియదు, అటువంటిప్పుడు ఇది గతంలో మాత్రమే చేసి ఆపేశారు, నీకు తెలుసు కాబట్టి యూజ్ ఇట్ టు. 3 కాలాల్లో చేస్తున్నారు నీకు తెలుసు కాబట్టి డూ ఆర్ డస్. గతంలో యూజ్ చేసాము, ఇప్పుడు దాని సంగతి మనకి అంతగా ఐడియా లేదు, అటువంటిప్పుడు వుడ్. నెక్స్ట్ వన్, షీ యూజ్ టు టీచ్ ఇంగ్లీష్. ఎప్పుడైతే యూజ్ టు టీచ్ అన్నామో గతంలో అలవాటుగా చేసిన పని. ఏమంట, అతను, హీ అంటే అతను, యూజ్ టు టీచ్ ఇంగ్లీష్, తను ఇంగ్లీష్ చెప్పేవాడు, స్టాప్, ప్రస్తుతానికైతే చెప్పట్లేదు అంట. ఒకవేళ ఇక్కడ హీ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, డస్ ప్లస్ V1 లేదా డైరెక్ట్ గా ఈ V1 కి ఎస్ఆర్ ఈఎస్ యాడ్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, టీచ్ అనేది హీ టీచెస్ ఇంగ్లీష్. హీ యూజ్ టు టీచ్ ఇంగ్లీష్ అంటే గతంలో మాత్రమే చేసి ప్రస్తుతం చేయట్లేదు, ప్రస్తుతం గతంలో చేశాడు, ప్రస్తుతము చేస్తున్నాడు, ఫ్యూచర్ లో కూడా చేస్తూనే ఉంటాడు, మళ్ళీ మళ్ళీ చేస్తాడు, అలవాటుగా చేస్తాడు, అన్ని కాలాల్లో చేస్తాడంటే డూ ఆర్ డస్ ప్లస్ V1. అప్పుడు ఏమవుతుంది, హీ టీచెస్ ఇంగ్లీష్, అన్ని కాలాల్లో చేసే పని. వుడ్ యూజ్ చేసి చెప్దాం. వుడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, గతంలో మళ్ళీ మళ్ళీ చేసిన పని, గతంలో మళ్ళీ మళ్ళీ చేసాడంట, అటు ఆఫ్ చేశాడు అంటే యూజ్ టు, అన్ని కాలాల్లో అంటే ఇది. వుడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో గతంలో మళ్ళీ మళ్ళీ చేశాడు అని అర్థం. నెక్స్ట్, ఇప్పుడు చేస్తున్నాడో లేదో తెలియదు, అప్పుడప్పుడు చేస్తుండొచ్చు, ఏదైనా అకేషనల్లీ చెప్తూ ఉండొచ్చు, ఏదైనా సెమినార్స్ తీసుకొని చెప్తూ ఉండొచ్చు. అలా దీనికి ఒక క్లియర్ గా చెప్పాలంటే అది, అన్ని కాలాల్లో చెప్పాలంటే ఇది. ఓన్లీ ఆ క్లారిటీ లేకుండా జస్ట్ చెప్తున్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు, హీ వుడ్ టీచ్ అంతే. ఒకవేళ యూజ్ ఇట్ టు అంటే ఒకప్పుడు చెప్పాడు, ఇప్పుడు మానేశాడు, అన్ని కాలాల్లో చెప్తుండ్రు, హీ టీచెస్. ఓకేనా, ఈ విధంగా సింపుల్ గా దాని గురించి మనం నేర్చుకోవచ్చు. లాస్ట్ వన్, ఐ యూజ్ టు వాచ్ టీవీ ఎట్ నైట్. ఇక్కడ టీవీ వాచ్ చేయడం అనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది డే టైంలో, కొంతమంది నైట్ టైంలో ఇలా వాచ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు యూజ్ టు అనేది యూజ్ చేసి V1 అనే వాచ్ యూజ్ చేసాం. ఐ యూజ్ టు వాచ్ టీవీ ఎట్ నైట్, యూజ్ టు ప్లస్ V1 యూజ్ చేశానంటే ఏంటి, గతంలో అలవాటుగా చేసిన పని ప్రస్తుతం దాన్ని స్టాప్ చేసేసాను, స్టాప్డ్ యాక్షన్స్, చేయట్లేదని అర్థం. ఐ యూజ్ టు వాచ్ టీవీ ఎట్ నైట్, ఇలా ఎప్పుడైతే చెప్పాను గతంలో నేను అలవాటుగా చేసేవాడిని, అది అంత మంచి అలవాటు కాదు కాబట్టి స్టాప్ చేసేసాను. అలా కాకుండా ఐ ప్లస్ తర్వాత అన్ని కాలాల్లో చేసే పని, అదే అలవాటు మళ్ళీ మళ్ళీ చేస్తున్నా, ప్రతి నైట్ చేస్తున్నా, అప్పుడు ఏం యూజ్ చేయాలి, ఐ తర్వాత డూ ఆర్ V1 లేదా V1 అనేది డైరెక్ట్ గా అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఐ డూ ప్లస్ V1 లేదా V1 అనేది డైరెక్ట్ గా, అప్పుడు వాచ్ అనేది వాచ్ గానే ఉంటుంది. ఐ వాచ్ టీవీ ఎట్ నైట్, ఎప్పుడైతే ఐ వాచ్ టీవీ అన్నానో నేను అప్పుడు అన్ని కాలాల్లో చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ చేస్తున్నా,
అలవాటుగా చేస్తున్నా, అన్ని కాలాల్లో చేసే పని. ఇప్పుడు వుడ్ అనేది యూజ్ చేస్తున్నా. సారీ, వుడ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేశానో అప్పుడు దాని అర్థం ఏంటి? గతంలో మళ్ళీ మళ్ళీ చేశాను. ఏం చేశాను? టీవీ చూడడం. కానీ ఇప్పుడు చేస్తున్నానో లేదో, అప్పుడప్పుడు చూస్తూ ఉండొచ్చు, పగలు చూస్తూ ఉండొచ్చు, కాసేపు మధ్యాహ్నం సమయంలో చూస్తూ ఉండొచ్చు. ఇలా మార్నింగ్ ఏదో ఒకటి చూడొచ్చు, చూడకపోవచ్చు. ఐ వుడ్ వాచ్ టీవీ అంటే గతంలో చేసేవాడు ఇప్పుడు చేస్తున్నాడో లేదో తెలియదు. ఐ యూజ్ టు వాచ్ టీవీ అంటే గతంలో చేశాడు ఇప్పుడు చేయట్లేదని. ఐ వాచ్ టీవీ అంటే ఎప్పుడు చేస్తున్నాడని. ఈ విధంగా మనం ఈ మూడింటి కాంబినేషన్ అనేది ఒకేసారి నేర్చుకోవడం వల్ల ఆ కన్ఫ్యూజన్స్ అనేవి పోతాయి. ఓకేనా? వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.